సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నిన్న కొప్పగుండపాలెంలో జరిగిన మరి ఈ సంఘటన సభ్య సమాజం తలదించుకునే సంఘటన చాలా ఘోరం, చాలా దారుణం. దీన్ని పూర్తిగా ప్రభుత్వం మరి ఖండిస్తూ ఉంది. ఎందుకంటే మేము ఎంతో కేర్ఫుల్గా ఉన్నా కూడా ఇంకా అక్కడక్కడ చిన్న మరి ఆ లోపాల్లో ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మనం మీ అందరికీ తెలుసు, చట్టాలు కూడా ఈ నెల నుంచి మారిపోయినాయి. చట్టం కూడా చాలా స్ట్రిక్ట్గా మరి కేంద్ర ప్రభుత్వం మరి తీసుకొచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు రెండో వాడు కనీసం ఆలోచించడానికి కూడా ఉండకుండా అంత కఠినమైన చట్టాలతో పూర్తిగా మరి దీన్ని ఇలాంటి వ్యవహారాల్ని పూర్తిగా అనగదొక్కే పరిస్థితి ఉండాలి. అలాంటి చట్టాలు ఈరోజు వచ్చాయి. అయితే దురదృష్టకరం. పర్సనల్గా నేనైతే ఎక్కడో జరుగుతున్నా కూడా మేము చాలా విచారం వ్యక్తం చేస్తాం. అలాంటిది నా కాన్స్టిట్యున్సీలో జరగడం, అది కూడా ఇంత నేను అయితే ప్రతి విషయం కూడా పోలీసులతో మాట్లాడి అనేక సందర్భాల్లో ఈ నెల రోజులు కూడా నేను మాట్లాడటం జరిగింది. ఎందుకంటున్నానంటే ఈ గంజాయి తాగిన కుర్రోళ్ళు అయితే అసలు కంట్రోల్లో లేకుండా ఉన్నారు. గత నెల నుంచి కూడా పోలీసులకి సెబ్ వారికి కూడా ఐడెంటిఫై చేసాం, స్పాట్స్ ఐడెంటిఫై చేయమని చెప్పాం. అలాగే ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయమని చెప్పాం. ఎవరైతే విక్రయిస్తున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయమని చెప్పాం. ఇదేదో వన్ సింగిల్ ప్రాసెస్ కాదు. తాగిన వాళ్ళని కానీ అమ్మిన వాళ్ళని కానీ పట్టుకొని పోలీస్ జైల్లో వేసేసినంత మాత్రం ఏమీ అవ్వదు. ఇది పూర్తిగా అరికట్టాలి. తద్వారా ఇలాంటి మరి పరిస్థితులు ఉన్న వాళ్ళందరినీ ఆపాలి, వాళ్ళందరినీ మార్పు చేయించే పరిస్థితి పూర్తిగా తేవాలి అనే దాని మీద గత నెల రోజుల నుంచి వర్క్ చేస్తున్నాం. ఎవరైతే వ్యక్తి హత్య చేశాడో ఎంత కఠినంగా ఉంటుందో చూద్దురు కానీ మొహమాటమే లేదు అందులో మొహమాటం లేదు. ఇప్పుడు ఆయన విషయం గురించి మాట్లాడలేదు మనం. అలాంటి విషయాల్లో ప్రేరేపించే పరిస్థితుల్ని మనం కంట్రోల్ చేయడం ఎలాగనే దాని మీద మనం మాట్లాడాలి. ఎట్టి పరిస్థితుల్లో అతన్ని ఎవరు వచ్చినా రక్షించలేరు. చట్టం ముందు ఎట్టి పరిస్థితుల్లో శిక్ష పడేటట్టు చేస్తాం. ఆ శిక్ష రెండో వాడికి భయంగా ఉండే అంత శిక్ష పడేటట్టు చేస్తాం. చట్టాలు కూడా అంత స్ట్రాంగ్గా ఉన్నాయి. నేనేదో కామెంట్ చేయను, దిశా చట్టాలు వాటి మీద నేను కామెంట్ చేయను, కానీ 100% ఇప్పుడున్న చట్టాలతో ఎట్టి పరిస్థితుల్లో చేరు. కానీ ఇది కాపాడుకోవాల్సిన విషయం. ఏదో ప్రతి ఒక్కరి దగ్గరికి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క పోలీసులు ఇది కాదు కదా. ప్రతి ఒక్కరూ మనం బాధ్యత అంటున్నా, ప్రతి ఒక్కరు బాధ్యత అంటున్నా. అందరూ ఎవరి పిల్లలైనా మన పిల్లల్లాగే మనం ఎప్పుడైతే మనం భావిస్తామో ఆ రోజే మనం ఆడపిల్లలందరినీ రక్షించుకోగలుగుతాం. ఇది అందరికీ ఉండాలి, అందరికీ రావాలి. అది నా తాపత్రయం, అంతకు మించి ఇంకోటి ఏం లేదు.